ఇల్లు మీదేనమ్మా. వచ్చేటప్పుడు ఇంకా ఉండద్దా అని అలా పలపరుచుకున్నాను. ఎన్నో వారాలు పడి కట్టుకుంటానికి లేదు, వచ్చుకుంటానికి ఇంకేం లేదు. దళ్ళన్నీ పడిపోయి ఆ బరక మొక్క అది ఇది అడ్డట్టుకుని దళ్ళు పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి అమ్మ. ఏదో ముసలిదాన్నే కదా, ఇంకేం చెప్తాం, రేపు చేస్తాను ఏం చెప్తాను. నమస్తే అమ్మ. ఏం పేరండి మీ పేరు? కళ్ళచేతి పాపాయమ్మండి. పాపాయమ్మ గారు. ఇల్లు మీదేనమ్మా? నాదేనమ్మా. వచ్చేటప్పుడు ఇంకా ఉండద్దా అని అలా పలపరుచుకున్నాను. ఎన్నో వారాలు పడి కట్టుకుంటానికి లేదు, వచ్చుకుంటానికి ఇంకేం లేదు. దళ్ళన్నీ పడిపోయినాయి ఆ బరక మొక్క అది ఇది అడ్డట్టుకుని దళ్ళు పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి అమ్మ. ఏదో ముసలిదాన్నే కదా, ఇంకేం చెప్తాం, రేపు చేస్తాను ఏమేం చెప్తాను. గుమ్మం లేదు దీనికి? ఏది లేదమ్మా. అదేం లేదు. మరి దాకా పని ఏదో ఆడకాడ చేసుకునేదాన్ని, ఇంకేం చేయగలను, చేయలే పని. మరి ఏమన్నా వండుకున్నప్పుడు కుక్కలు అవి వచ్చేస్తాయేమో కదా? ఇంటికాడే కదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను కదండి. అదిగో అందులో నా పైన ఈ బలం మీద. ఎంతమంది అమ్మ పిల్లలు? ఇంటికంటే ఎంతమంది అయినా లేరు, పోయారు ఇద్దరు. ఒక అబ్బాయి పోయారు, 20 ఏళ్ళ అబ్బాయి. ఒక అబ్బాయి అంటాడు ఎక్కడ ఉంటాడు, కూలి పని చేసుకుని ఏదో బతుకుతారు. 20 ఏళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? మామూలుగానండి, జబ్బు చేసి చచ్చిపోయి ఛానల్ అప్పుడే. అప్పటికి 20 ఏళ్ళు ఆ పిల్లడికి. చచ్చిపోయి 15 ఏళ్ళు అవుద్ది. నేనంటే పనులు చేసుకునేదాన్ని బ్రాహ్మకి కొండకి. ఏం పనికి వెళ్ళేవారు మీరు? అంతకుముందు పొలం పని చేసేదాన్ని, కానీ ఓపు తగ్గేదాడికి బ్రాహ్మలో కోంట్లు రాజులు ఆ ఊళ్ళో. ఊళ్ళో ఇంటి దగ్గర పని, ఇళ్లలో పని చేసుకునేవారు. తాతయ్య గారు పోయి అన్నాలు అవుతుంది ఏమో 10 ఏళ్ళు అన్నారు. అప్పటి నుంచి ఇంకా అలా మీరే ఒంటరిగా అలా బతుకుతాను. కానీ ఆ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ మీద పడి ఏం పడినాం, వాళ్ళు బతుకుతాం కష్టం. ఇంకా వాళ్ళు నెట్టమంటే మనకానా. ఇప్పుడు ఎవరున్నారండి? చిన్న కొడుకు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడండి. పెద్ద ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉంటాడు, ఎక్కడో అద్దుకుంటాడు, ఇంకేం లేదు కదా. ఇక్కడ ఉంటానికి ఆస్కారం లేదు, ఎక్కడో ఉంటుంటారు వాళ్ళు. నేను నెమ్మదిగా ఒక గిడ్డులు బియ్యం నా మట్టి అదే ఇంకా ఏం బాధ పెట్టను అనేసి. ఇంకా ఏం బాధ పెట్టను, బతుక తమామ ఉంటుంది. లేకపోతే ఆడ మొయ్యేది ఏం చెయ్యి, మోసుకుని తీసుకుని. మన వల్ల వాళ్ళు వస్తారా మిమ్మల్ని చూడడానికి? మన ఏమి లేదండి, ఒకడే అని వస్తుంటారండి. ఎవరు కానీ ఇంకా మాకు పొలాలు పొట్ల ఏం లేవు, కూలి పని ఏదో చేసి బతుకుతారు వాళ్ళు. ఇంకా వాళ్ళే ఇబ్బంది పెడతా ఉన్నాయి. మరి మీరు వెళ్తారా అక్కడికి వాళ్ళ ఇంటికి? అట్లా నల్లేనమ్మా, నల్లేను కదండి. కాళ్ళు నన్నవు, కాళ్ళు అరిగిపోయినాయండి నాకు. ఈ ఎనిపో సరిగిపోయిందండి. తణుకు మందులు ఆడుకుంటానండి, నెలకు 500, 5,000 అవుతాయి. అవి వేసుకుంటేనే కొంచెం ఇలాగ నడుపుతూ ఉంటాను. మరి మీకు ఇప్పుడు పోషణకరం అది ఎలాగండి? ఇంకా అయ్యండి అలాగే. మంచోడు కదా ఊళ్ళోని, అప్పుడు సాయం చేస్తుంటారు. కొంచెం పింఛన్ డబ్బులు చెప్తే అయ్యని ఆ బ్రాహ్మణ కాంట్లు జోరు చేసిన మెట్ట ఏదో కొంచెం సాయం చేస్తుంటారు. ఏం సాయం చేశారేంటండి మీకు? బస్తాను ఏదో తెస్తుంటారండి. ఇప్పుడైనా అప్పుడైనా ఉండదండి, తెస్తారు. కాలసాపం చేసేసుకుంటున్నాను నా ప్రాణానికి, ఇంకెంతకన్నా ఉందండి. ఇరుగు పొరుగు మంచోళ్ళు ఇక్కడ కథలు లేకపోతే కొత్త తీసి తెచ్చేస్తారు, కొత్త చూస్తారు. మరి ఇప్పుడు వంట చేశారా మీరు? అన్నం అనుకున్నానండి. ఏం కూర వండారు? అనుకున్నాను. తినేసారా? ఇప్పుడు అప్పుడు ఎందుకైనా ఆనా తింటానండి. పొద్దున్న తిన్నానండి, ఇప్పుడు ఆనా తింటాను. కోటా బియ్యం అవి వస్తున్నాయమ్మా మీకు? వస్తాయి. ఎన్ని కేజీలు వస్తాయండి? వస్తాయండి 5 కేజీలు. సరిపోతున్నాయా మరి? సరిపోవండి, చెప్పాను కదండి. బాబు అదే అలా సరిపెట్టుకుంటున్నారు. ఈలోగా ఇక్కడ ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు మంచితనాన్ని బట్టి అలా అన్ని చెప్పాలంటే నేను చెప్పలేను, కానీ అలా మొత్తం ఈ ఊళ్ళో పుట్టి పెరిగినట్టు పెరిగాను నేను. 50 ఏళ్ళ నుంచి పెద్దోరు చిన్నోరు నన్ను తీసి పడేయారండి. నా మంచితనాన్ని నాతో దెబ్బలాడినండి. ఇప్పుడు ఈ పాప నాక్కడ అందరూ ఉన్నారని తెలియదు, అందరూ చూస్తారండి. ఇప్పుడు ఎందుకని ఈ అమ్మాయి కూడా గుమ్మలోకి వెళ్ళానంటే కాజీ తాగండి మామగారు, ఇక ఇది అట్టుకెళ్ళండి అంటారు. నేనే తెచ్చుకోనండి ఇంకా పౌరసంగా. ఎందుకమ్మా ఉండండి మీరు అట్లా నన్ను నాశంతున్నాను. బ్రాహ్మణ కాంట్లు ఏదో పోనీలే అంటుంటానండి పిల్లది. అందరూ ఇలా అమ్మ అని ఓ మొలక్కడ ఉంటే చెట్టు అని ఉందండి వీళ్ళ అమ్మగారు అక్కడ ఆశ
ఆ దాని వస్తుంది కాకసో ములక్కాయ ఇస్తారు, బెండకాయ ఇస్తారు, ఏదో ఇంకా అలాగా ఇంకన్నీ నేను ఏం చెప్పుకుంటానమ్మా ఇంకో. సరే మామ మంచిదాని. నేను బాగానే బతికాను కానీ చెప్పాను నా టైం బాగాలేదు, ఇంకా చచ్చిపోయే ముందు నాకు ఈ రోజు వచ్చింది. అంతేలేండి. ఏమని ఎన్నాలో ఇంకా మా బతుకు. సరే మామ నేను రైస్ అయ్యి ఇస్తాను తీసుకో. అలాగండి. ఏదో చెప్పుకుంటూ నేను గొప్ప ఏదో అని తిన్నాను. వచ్చిన తినేదాకా అడగానండి, బాధపడతారు నాలో. ఇప్పుడు రోజుల్లో రసగన్నాలు అవి వచ్చి పడిపోయారు. ఆ అబ్బాయికి 40 దాకా కొద్దిసేపు నాకు కరుణ అందిస్తుందంటండి. మాకు వద్దు మొర్ర అంటే చేశారండి బాబు, గుండెలో నెట్టిగా ఉందని మీరు తీసి ఆ బాధ అండి. సరే తీసుకో, దుప్పటి చేయరని. ఇందులో సరుకులు ఉంటాయి, పప్పు ఆయిల్ పేస్ట్ అన్నీ ఉంటాయి, వాడుకోమని. సరే మరి ఉంటాను.